ఈ రోజుల్లో విద్యా సంస్థలన్నీ వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. పైకి ఉచితంగానే చెప్తారు, లోన ఊసకోత కోస్తూనే ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఖాళీ చేస్తూనే ఉంటారు. అంత పెట్టుబడి పెట్టి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా అంటే 1000 మందిలో ఒక్కడు మాత్రమే బాగుంటాడు. మిగిలిన 999 మంది కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. దానికన్నా పని చేసుకుని మన దేశంలో స్వతంత్రంగా బ్రతకడం బెటరు. అంతే తప్పి మీరు బాగా చదివి వేరే దేశానికి బానిసత్వంగా చేయడం అనవసరం. ఆర్ యు అండర్స్టాండ్ మై డియర్ ఆల్ స్టూడెంట్స్? చదువుకుంటే బాగా చదువుకోండి. చదువు రాకపోతే మన ఇండియాలో ఉన్న వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి స్వతంత్రంగా బ్రతకండి. అంతే తప్పి బానిసత్వంగా బ్రతకడం నేర్చుకోకండి. జై హింద్.